రాష్ట్రాన్ని దేశంలో ఒక అగ్రగామిగా తయారు చేశాం. 2019లో దుర్మార్గమైనటువంటి వ్యక్తి, మా తప్పు కూడా ఉంది, ఆ రోజు ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం, అవాస్తవాలు చెప్పడం, ప్రజలకు ఆచరణ కానటువంటి హామీలు ఇవ్వడం, దీనికి సరిగా మేము కౌంటర్ కూడా చేయలేకపోవడం వల్ల 2019లో ప్రజలు యామరపాటుతో ఆయనకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం ఆ రోజు వచ్చినా సరే మళ్ళీ 5 సంవత్సరాలు మీరు, నేను, రాష్ట్ర ప్రజలు సజీవ సాక్షులు అందరం 2019 నుంచి 24 వరకు ఎవరికి కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. బయటకు వచ్చి చెప్పే వాక్ చాతుర్యం కూడా లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. ముఖ్యంగా హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకి దమనకాండ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మళ్ళీ గొడ్డల పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేసి రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏమనుకున్నాడంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసాను. ఆర్థికంగా నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 10.5 లక్షల కోట్లు. ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు కూడా లేదు. ఫస్ట్ టైం గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల్ని, తహసీల్దార్ ఆఫీసుల్ని, ఆర్టీఓ ఆఫీసుల్ని, చివరికి రైతు బజారు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఇది సరిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యానికి అలవాటు పడ్డారని చెప్పి, మద్యం మీద ఆదాయం వస్తుందని చెప్పి, మద్యం ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలా నాశనం చేశారు. ఇటువంటి సమయంలో మేము అధికారంలోకి వచ్చాం. మేము చాలా భయపడ్డాం. ఎన్నికల్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చాం. ఆగిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకి మాటిచ్చాం. ఇవి చేయగలవా? అంతవరకు మాకు తెలియదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇంత దయనీయంగా ఈ రాష్ట్రం ఉందా అని చెప్పి చాలా ఆందోళన చెందారు. అయితే అదృష్టం, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. కేంద్రంలో మోడీ గారి సహాయం మన రాష్ట్రానికి గణనీయంగా అందించడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో మీరు, నేను ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్ళి ముందుకెళ్ళి 2 సంవత్సరాల సందర్భమైనటువంటి సందర్భంలో ఈరోజు గొడ్డల పార్టీ దానికి ఒక పేరు పెట్టి ర్యాలీలు తీశారు, వెన్నుపోటు అని. నేను ఈ మధ్యన ప్రతిరోజు మాట్లాడుతున్నా, ప్రతిరోజు చెప్పాలి, వెన్నుపోటుకి కర్మ, కర్త, క్రియ నువ్వు, పేటెంట్ హక్కు నీది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు, నీ ఫ్యామిలీ, నీ తండ్రి 2004 ఎన్నికల్లో పోటీ చేసిన సమయానికి మీ ఆస్తులు ఏ విధంగా ఉండేవి? ఎన్నికల్లో పోటీ చేయడానికి స్తోమత లేకపోతే ఉన్నటువంటి ఇల్లుని తాకట్టు పెట్టి పోటీ చేశారు. ఒకే రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు. నీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ముఖ్యమంత్రి చేశారు. నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశావని చెప్పి ఆరోపణలు ఈరోజు ఉన్నాయి. దానికి 11 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు వేశారు. ఇవన్నీ వాస్తవాలు. రెండవసారి నీ తండ్రి ముఖ్యమంత్రి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో నేను చాలాసార్లు చెప్పాను, ప్రజలందరికీ కూడా తెలుసు. చనిపోయిన తర్వాత తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి గురించి నువ్వు సంతకాలు పెట్టడం ప్రారంభించావు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఈయన ఈ విధంగా అవినీతి చేసి దోపిడీ చేశాడు. మళ్ళీ ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇంక ఆంధ్ర రాష్ట్రం అమ్మేసే పరిస్థితి వస్తుందని చెప్పి
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అసలు నీకు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో నీ కుటుంబానికి నీకు ఒక పేరు వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. అందులో ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో డబ్బు సంపాదించావంటే కాంగ్రెస్ పార్టీ నీ తండ్రికి ముఖ్యమంత్రి ఇచ్చారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ స్థాయికి వచ్చావు. కానీ ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి నువ్వు సపరేట్గా బయటకు వచ్చి పార్టీ పెట్టావు. నీది వెన్నుపోట, మాది వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి తోడు ఎవరం కూడా సభ్య సమాజంలో ఎవరిని మనం ఇబ్బంది పెట్టినా సరే తల్లికి, తండ్రికి, చెల్లికి, కుటుంబ సభ్యులకి కొంతవరకు మనం సహకరిస్తాం. ఫస్ట్ టైం నువ్వు జైల్లో ఉండేటప్పుడు నీ తల్లి, చెల్లి నీ పార్టీ గురించి ఎండలో వానలో రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేశావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కన్నుని, తల్లిని, చెల్లిని రోడ్డు మీద పడేశావు. దీన్ని వెన్నుపోటు అంటారా? దేన్ని వెన్నుపోటు అంటే ఆన్సర్ చేయి. దీనన్నింటికీ మించి మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో మేనిఫెస్టో మేము అమలు చేయలేదట, దానికి వెన్నుపోటని పేరు పెట్టాం. మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నా అని చెప్పండి. మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కే నీకు లేదు. నువ్వే కదా 2019లో నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఉద్యోగాలు ఇస్తాను. 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావని చెప్పాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగస్తులకి న్యాయం చేస్తానన్నావు. ఆ హామీ నువ్వు అమలు చేశావని చెప్పాడు. ఈయనన్నింటికీ మించి ఆడవాళ్ళ మీద ఒట్టేసి చెప్పారు. 2024 ఎలక్షన్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మద్యపానాన్ని తెచ్చి నేను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను, లేకపోతే అడగనని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు మమ్మల్ని వెన్నుపోటు. అందుకే వెన్నుపోటుకి కర్మ, కర్త, క్రియ నువ్వే. ఎవరు కూడా నమ్మే పరిస్థితి. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చాలా ముఖ్యమైనది. మీరు కూడా పాత్రికేయులు ప్రజలకు తెలియచేయాలి. ఈ రాష్ట్రంలో గొడ్డల పార్టీ ఒక విధానంతో వెళ్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.